నేను కేశవ్ సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మెతక ప్రభుత్వం లేదు, అవసరమైతే బాధేటువంటి సామర్థ్యం ఉన్న ప్రభుత్వం ఉంది అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు మహిళల విషయంలో కనుక ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు. అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? అలానే పవన్ కళ్యాణ్ గత 4-5 రోజులుగా తీసుకుంటున్నటువంటి యాక్షన్ ప్లాన్ చూస్తే కనుక రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఉప ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో ఆయన స్పందిస్తున్నటువంటి విధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ని ఏ విధంగా చూడాలి? ఎందుకంటే 2-3 అంశాలని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడారు. వరుస పెట్టి ఆయన ఫీల్డ్ విజిట్స్ ఆ ప్రాంతాలకు వెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు విపక్షాలకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్లు ఇస్తున్నారు. ఎలా చూడాలి? సుమోటోగా కూడా కేసు ఫైల్ చేసి అవసరమైతే చర్యలు తీసుకునే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి ఉంది అని వార్నింగ్ ఇచ్చారు. ఎవరిని ఉద్దేశించి? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని. అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా చెప్పాడు. అంటే అధికారులని, పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి. కేసులు పెడితే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడతారు. పెడితే వైసీపీ నాయకులు కొంతమంది ఇస్తున్న స్టేట్మెంట్లు చూస్తే చంద్రబాబు నాయుడు మాట వింటున్నారు పోలీసులు, చంద్రబాబు నాయుడు మాట, ముఖ్యమంత్రి మాట వినకపోతే జగన్మోహన్ రెడ్డి మాట వింటారు. డౌట్ వస్తుంది, అసలు అర్థం కావట్లేదు. సార్, చంద్రబాబు నాయుడు మాట వింటే కనుక అరండల్పేట పోలీస్ స్టేషన్ అక్కడ ఆయన్ని తీసుకెళ్లి ప్రత్యేకంగా రెస్టారెంట్కి తీసుకెళ్లి పలావ్ పెట్టిరు, మటన్ బిర్యానీ, లేకపోతే ఆయన ప్రత్యేకంగా బెడ్ ఏర్పాటు చేయరు. అంటే ఇంకా వాసన ఇంకా పోలా. ఈయనేమంటున్నాడు, పోలీస్ ఆఫీసులు కూడా వార్నింగ్ చేస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ నా వార్నింగ్ చేయకూడదు కదండి. వీళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళు రిటైర్ అయ్యేదాకా ఉండేవాళ్ళు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమంటాడు ఈయన, సప్త సముద్రాలు దాటిన వాళ్ళు తీసుకొస్తానంటున్నాడు. ఏం చేస్తారు తీసుకొచ్చి? పోలీస్ అధికారులు బెదిరించకూడదు, అధికారులు బెదిరిస్తే తాట తీస్తా అన్నాడు. సుమోటో కేసు పోయి అది ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ అది ఒక మంచి సైన్. యాజ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు, బ్యూరోక్రసీలో కాన్ఫిడెన్స్ నింపినట్టుగా. అంతే కదా, వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా. అదే సమయంలో నిన్న అటవీ వీరుల సంస్కరణ దినం కదా, దానికోసం 29 మంది చనిపోయారు అడవులు రక్షించే క్రమంలో. రాజస్థాన్లోని బిష్ణోయ్ తెగని ఆదర్శంగా తీసుకున్నారు. వాళ్ళు అడవుల కోసం ఎంతగా ప్రాణాలైనా అర్పిస్తారు అని చెప్పాడు. ఏది ఇక్కడ ఉన్న మన అడవులను సంరక్షించుకోవాలా, దాంట్లో పాటు 5 కోట్ల రూపాయలు నా యొక్క ఇది నుంచి, నా ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, మళ్ళీ ఒక ప్రకటన చేస్తాడు. ఎందుకంటే సఫిషియెంట్ సిబ్బంది లేదు అడవుల్లో. చాలామంది వీరప్పన్న చేతిలో చనిపోయిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ శ్రీనివాస్ గురించి కూడా ఒక స్మారక మందిరం కడతామని చేశాడు. తర్వాత అదేవిధంగా పందెలపల్లి శ్రీనివాస్ ఆయన మీరు చెప్పినట్టుగా కేరళలో ఎర్రచందం దాంట్లో చనిపోయాడంట. సరే, అటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని అడవులు ఒక కానిస్టేబుల్ కొడుకు ఆయన తెలుసు, కర్ణాటకలో బాధితుడైన. సరే, ఏదైనా కానివ్వండి, అడవులకు సిబ్బంది లేదు, సిబ్బంది కొరతను ఐడెంటిఫై చేశారు. గత 5 సంవత్సరాలు అడవి శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు. ఈయనకు మొక్కలంటే సహజంగా ఇష్టం. తర్వాత ఉదాహరిస్తా అన్ని చెప్తా, దీనికి నిధులు కూడా అవసరమైతే పార్ట్ టైం సిబ్బందిని తీసుకోవడం కోసం అవసరమైన నిధులు కూడా 5 కోట్లు సేకరించే బాధ్యత కూడా నాదే అని చెప్పాడు. ఇదే సమయంలో అండి ఒకటి, ఆడపిల్లలపైన దాడులు జరుగుతున్నాయి, అసభ్యంగా పోస్టులు చేస్తున్నాయి సోషల్ మీడియాలో, ఉదరిస్తా. విలేకరుని అడిగిన ప్రశ్నకి ఒకటి చెప్పాడు, మహిళలకి నా భద్రతకు భరోసా అన్నాడు. వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అది వాళ్ళ యొక్క కరికులంలో, వాళ్ళ పాఠ్యాంశంలో కంటిన్యూగా వచ్చేట్టుగా ఆ యొక్క డిపార్ట్మెంట్లతో మాట్లాడతాను, ఆ దిశగా ముందుకెళ్తున్నాను. అంటే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెంట్ లేకపోతే దాడులు జరుగుతుంటాడు. ఒకటి చెప్పాడు, సమాజానికి కూడా చెప్పాడు. ఒకవైపు విలేకరులతో పాటు సమాజానికి ఎవరైనా ఆడపిల్లని వేధిస్తుంటే ఫోటోలు తీయటం, వీడియోలు తీస్తున్నారో చేస్తున్నారు తప్పితే సామాజిక బాధ్యత ఎందుకు మర్చిపోతున్నారు? అలా మరవబట్టే ఇట్లా తయారవుతున్నారు. ముందు మీలో ప్రశ్నించడం అనేది, ముందు మీరు రావాలి, వాళ్ళలో ధైర్యాన్ని నింపాలి, ఈ సమాజంలో బాధ్యతగా ప్రతి పౌరుడు వెళ్ళాలనేది ఆయన ఉప ముఖ్యమంత్రిగా చాలా చక్కగా చెప్పాడు. చక్కగా చెప్పడమే కాకుండా ఆడపిల్లలకి వాళ్ళకు ఒక భరోసా, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్, కరాటే కావచ్చు, మార్షల్ ఆర్ట్స్లో డిపార్ట్మెంట్లు అందరూ పిలిచి ఏ విధంగా కంటిన్యూగా ఒక పాఠ్యాంశం అంటే ఇంకెంతవరకు చేయలేదు కదండి. యూనివర్సిటీల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఒక భయం అనేది కలగాలి ఈ ర్యాగింగ్ చేసే ఆకతాయిలకి. కాబట్టి మీ వంతు బాధ్యత మీరు చేయండి. మీ ఇంట్లో ఆడపిల్లలు తెస్తే ఎట్లా ప్రశ్నించడం అనేది అలవాటు చేసుకోవాలనేది వాళ్ళకి కలిగించారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ సిబ్బందికి కూడా డైరెక్ట్గా హెచ్చరిక జారీ చేశారు. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా ఇందాక ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే అసెంబ్లీకి వెళ్ళలేదు కదా, ఇప్పుడు వీళ్ళు మీడియా ముందర కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వెళ్ళే అవకాశం లేదు కదా, ఆయన ఒక కౌంటర్, అదే వాళ్ళ లీడర్స్ ఎవరు లేరు కాబట్టి వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి కండక్ట్ చేస్తారు, అంతకంటే ఏం చేయలేదు. ఆయన ఒక మాట అన్నారు, మీరు ఎలా వార్నింగ్ ఇస్తారు? సుమోటోగా కేసులు పెడతామని ఎలా వార్నింగ్ ఇస్తారు? ప్రశ్నించకూడదా తప్పు జరిగితే? ఈ మాటలన్నీ కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు.
ఉద్దేశపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు రాజకీయం నడిపిస్తున్నారు రాష్ట్రంలో అంటున్నారు, ఏమంటారు మీరు? 5 సంవత్సరాలు వీళ్ళు ప్రశ్నించే వాళ్ళని లోపలేశారు కదా, ఎవరు ప్రశ్నించడానికి ఎవరు కనపడలేరు కదా. 5 సంవత్సరాలు ప్రజలు భరించారు కదా, ఇప్పుడు స్వేచ్ఛగా 4 నెలల నుంచి ఎవరి పనులు చేసుకుంటున్నారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా. అంటే ఇంకా మీరు ఆ ఇదిలో నుంచి బయటకు రాకుండా సుమోటోగా ఎవరి మీద కేసు పెడతారు, మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు గతంలో 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు, మేము ఎవరికి భయపడం అంటే ఏంటిది? ఆయన పాపం ఓడిపోతాడని తెలిసి ఎలక్షన్ రిజల్ట్ రాకముందు ఎలక్షన్ కమిషన్ మీద పోలీసు యంత్రాంగం మీద హైకోర్టులో కేసు వేసాడు తెలుసు కదా. ఇప్పుడు అది 324 ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ప్రభుత్వానికి సుమోటోగా కేసు పెట్టే అధికారం ఉందా లేదా? పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనగానే నేను కౌంటర్ చేస్తున్నాను. 100% ఉంటుంది, 100% ప్రభుత్వంకి లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించే విధంగా, ప్రభుత్వ పరిపాలనకి జరగకుండా ఆటంకం కలిగించే విధంగా ఎవరు మాట్లాడినా ఇమ్మీడియట్గా తీసుకోవచ్చు. వాళ్ళకు విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంటుంది, అంతేగాని ఉచిత సలహాలు అంబటి రాంబాబు దగ్గర. వైసీపీ నాయకులు కూడా లీగల్ టీమ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, చేసుకుని వాళ్ళకి అలవాటే మొదటి నుంచి కూడా స్ట్రాంగ్గానే వాళ్ళ వైసీపీ కేసులు ఎదుర్కోవడానికి ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే ఒక భరోసా, ఒక ఇది మేము ఉన్నామనే ఒక అండ ఆ మాత్రం ఈగిపోతే పరిపాలన ఎట్లుంటుందండి? లా అండ్ ఆర్డర్ దారిలో పెట్టాలంటే ఇటువంటి వాళ్ళని ఇష్టానుసారంగా ఒక పోసాని కృష్ణమూర్తిలో ఒక సి రెడ్డి, ఒక అంబటి రాంబాబు, ఈ కొడాల నానిలు, ఈ జోగి రమేష్లు, ఈ రోజా, వీళ్ళంతా ఏమైపోయారు సార్? వీళ్ళు బయటికి వస్తే భయపడుతున్నారు, జనం కొడతారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, వ్యక్తిగత అన్నం చేశారు. వీళ్ళు కాదని చెప్పి ప్రజలు కూర్చోబెట్టేశారు, ఎక్కడ ఇంట్లోనే కూర్చోబెట్టారు. కాబట్టి వీళ్ళు మారితే ఏమైనా ఫీచర్ ఉంటుంది తప్పితే ఇక ఫీచరే కనపడతలేదు వీళ్ళకి. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏదైనా కానీ ఆయన చెప్పిన సుమోటోగా తీసుకుంటాం, అధికారులకు మేము ఉన్నామనే భరోసా ఈ ఐఏఎస్ ఐపీఎస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులకి ఒక విధంగా ధైర్యం వచ్చింది. అంతే కదండి. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తనదైన శైలిలో కొన్ని వ్యవహారాల్లో ఆయన బాధ్యత తీసుకున్నటువంటి విధానం వల్ల బ్యూరోక్రసీలో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుందనేటువంటి మాట చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఎందుకంటే అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు, కేసులు పెడతాం అనేటువంటి వార్నింగ్లు విపక్షాలు ఇవ్వడం అనేది సహజం. కాకపోతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి స్థాయిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వలన అధికారుల మనోగతం, అలానే వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ఎత్తుగడలు వేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా రెస్పాండ్ అవుతుందనేటువంటి వార్నింగ్ని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం సముచితమని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక అంబటి రాంబాబు చెప్పిన మాటల్లో ఏమాత్రం వాల్యూ లేదని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా వ్యవహారాల్లో, సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మరింత కఠినంగా రాబోయే రోజుల్లో వ్యవహరించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.